నా గురువర్యులు ధ్యానింపబడడానికి అత్యంత యోగ్యులు కనుక వారు అందుకు అర్హులనడంలో సందేహం లేదు. ఆయన సంపూర్ణంగా అహంకార భావాలు, కోరికలు, ప్రాపంచిక బంధాల నుండి విముక్తిని పొందిన ఆత్మనిష్ఠులు. ఆత్మనిష్ట అనే పదం ఉన్నత శ్రేణికి చెందిన ఒకానొక ఆధ్యాత్మిక స్థితికి సంబంధించింది. సామాన్యంగా అది మానవునికి అనుగ్రహించబడదు. ఈ కారణంగానే నేను ఆయనను సాధ్యమైనంత గాఢంగా ప్రేమించాను. సంపూర్ణంగా ఆయనలో నన్ను నేను లయం చేసుకోవడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాను. అదే నా జీవిత సాధన అయ్యింది. దానికి కారణం అద్వితీయుడు, సాటిలేనివాడు అయినటువంటి గురువర్యుని నేను పొందాను. దాని నుండి సాధించిన ప్రయోజనాలను వివరించటానికి నాకు మాటలు చాలవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అనంత కృపాసాగరం. అందులోనే మనమందరం లీనం కావాలి. ప్రస్తుత పరిస్థితులలో అది ఏ విధంగా సాధ్యం కాగలదో ఈ క్రింది దృష్టాంతం వలన స్పష్టం చేయవచ్చు. నిన్ను సిగాను, నన్ను బిగాను భావించు. ఇప్పుడు సి అనే వ్యక్తి బిలో లయం కాగా బి అప్పటికే ఏ అనే వ్యక్తిలో లయమై ఉన్నాడు. దానివల్ల అప్పుడు సి అంతిమ లక్ష్యమైన ఏలో లయాన్ని సాధించినట్లు కాదా? నా గురువర్యుల వంటి మహోన్నత పురుషుడు లభించకపోవడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల మనకు చేరువలో ఉన్న ఆయన తరువాతి ఉత్తమ పురుషుని మనం పూర్తిగా వినియోగించుకోవాలి.